ఈ మధ్య మీ ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది అంటే వాడే పంపిస్తాడు, ఒక డమ్మీ పార్సిల్. మీ ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి, అంచేత మిమ్మల్ని మేము తక్షణం డిజిటల్ అరెస్ట్ చేశాం అన్న తర్వాత ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేశారు కానీ మేము మిమ్మల్ని కాపాడుతామని చెప్పి ప్రలోభ పెట్టి మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ గుంజుకుంటారు. ఇటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎటువంటి ఫోన్ కాల్ వచ్చినా 1930 నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక నకిలీ పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఒకటి వేస్తారు. అక్కడ మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నామని ఒక డ్రెస్ వేసుకుని కూర్చుంటాడు, లేదంటే ఈడీ నుంచి మేము మాట్లాడుతున్నాం, మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, మేము ఈడీ నుంచి మాట్లాడుతున్నామని, ఇలా రకరకాలుగా ఎప్పుడూ కూడా సిబిఐ కానీ ఈడీ కానీ అది బాధ్యతాయుతమైన సంస్థలు, ఎవరికి కూడా ఇండివిజువల్గా ఎటువంటి ఫోన్ కాల్స్ రావు. సో దయచేసి మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా 1930 అనేదాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ నెంబర్ కాల్ చేయండి, తక్షణం ఆ దోషుల్ని పోలీస్ శాఖ వారు అప్రమత్తమై అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి 1930 అనేదాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్. ఈ విషయాన్ని ప్రజల్లోకి అందరికీ తెలియజేస్తున్నందుకు కృషి చేస్తున్న రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ పోలీస్ గారికి, అలాగే విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్.